హాయ్ ఆల్. మనం ఉపవాసం బుక్ యొక్క అధ్యాయం 3 అనేది చూస్తున్నాం, పార్ట్ 3. ఈ అధ్యాయంలో మనం ఉపవాసం గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాము. బరువు తగ్గడం కోసం ఉపవాసం. ఒకవేళ ఈ వీడియో అనేది మీరు ఇప్పుడు చూస్తుంటే ఇంతకు ముందు ఉన్నటువంటి 2 వీడియోస్ ఉన్నాయి ఉపవాసం బుక్కు సంబంధించి. ఆ వీడియోస్ చూసి ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఏ ఆహార పద్ధతి అయినా, మెడిటేరియన్ అయినా, ఆట్కిన్ అయినా, చాలా కాలంగా అమలులో ఉన్న తక్కువ కొవ్వుల ఆహారమైన, తక్కువ క్యాలరీల ఆహారమైన కొద్ది కాలం వాడి చూస్తే బరువు తగ్గడం కనిపిస్తుంది. అయితే కొంతకాలం గడిచాక చూస్తే తిరిగి బరువు పెరగడం గమనిస్తాం. చివరకు డాక్టర్ ఫంగ్ చెప్పే తక్కువ పిండి పదార్థాల ఆహారం కూడా తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాన్ని ఇచ్చినప్పటికీ తిరిగి బరువు పెరగడం జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతున్నదనే జవాబు వెతకాల్సిన ప్రశ్న. అన్ని డైట్లు ఎందుకో విఫలమవుతున్నాయి. తక్కువ తినండి, ఎక్కువ కదలండి అన్న సూత్రం పనిచేయదు. ఏ విధమైన పని చేస్తుందో లేదో తెలుసుకోవాలంటే దాని తుది ఫలితాన్ని చూడాల్సి ఉంటుంది. కేవలం పనిచేస్తుందిలే అని మీరు అనుకుంటే చాలదు. ఊబకాయానికి దీని అన్వయిస్తే గత అర్ధ శతాబ్దంగా ప్రబలంగా ఉన్న భావన తినేదానికన్నా అదనంగా క్యాలరీలను ఖర్చు చేస్తే సరిపోతుందని. లోపలికి తీసుకునే ఆహారం కన్నా ఖర్చు ఎక్కువగా ఉంటే బరువు తగ్గుతారని అనుకుంటాం. పిండి పదార్థాలు 1 గ్రాములో 4 కెలోరీల శక్తి మాత్రమే ఉండగా కొవ్వులో 9 క్యాలరీలు ఉన్నందున కొవ్వులు తింటే బరువు ఎక్కుతారని నమ్ముతూ వచ్చాం. తక్కువ కొవ్వులు, తక్కువ క్యాలరీల ఆహారానికి వ్యాయామాన్ని జోడిస్తే, అంటే తినే క్యాలరీల కన్నా ఖర్చు చేసే క్యాలరీలను పెంచితే బరువు తగ్గుతారన్నది సూత్రం. దీన్నే ఒక మాటలో చెప్పాలంటే తక్కువ తిను, ఎక్కువ కదులు. ఈ సూత్రం నిజంగా పనిచేస్తుందా లేదా? ఈ సూత్రం బాగా ప్రచారంలో అమలులో ఉన్న కాలంలోనే ఊబకాయం ప్రపంచమంతటా విస్తరించింది. అమెరికా గణాంకాలు చూస్తే 2015లో ఏ రాష్ట్రంలోనూ ఊబకాయం 20% కన్నా తక్కువ లేదు. అదే 1995లో నాటి లెక్కలు చూస్తే ఏ రాష్ట్రంలోనూ 20%కి మించి లేదు. దీన్ని బట్టి గత 20 సంవత్సరాలుగా తక్కువ తిని ఎక్కువ కదులు అన్న సూత్రం అమలులో ఉందని, ఇదే కాలంలో ఊబకాయం విస్తరించిన రేటు కూడా పెరిగిపోయిందని మనం గమనించవచ్చు. ఈ 2 వాస్తవాలను గమనిస్తే మనం రాగలిగిన నిర్ధారణలు 2. ఒకటి, మనం నమ్ముతూ ప్రచారంలో పెట్టిన ఆహార సూత్రం సరైనదే కానీ ప్రజలు దాన్ని పాటించడం లేదు అనుకోగలగాలి. ఇది నిజమేనా? డాక్టర్లు చెప్పేదాన్ని రోగులు పాటించడం లేదా అని ప్రశ్నించుకుంటే, డాక్టర్లు పొగ తాగడం తగ్గించుకోమని చెబితే అది అమలయ్యింది. పొగ తాగడం క్యాన్సర్కు దారి తీస్తుందని హెచ్చరిస్తే సిగరెట్ల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. అంతేకాదు బీపీలు, కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోమని చెబితే జనం అలాగే పాటించారు. మరి తక్కువ తినండి, ఎక్కువ కదలండి అన్న వైద్యుల సూచనలు మాత్రమే రోగులు పెడచెవిన పెట్టారని అనుకోగలమా? నష్టపోయిన వాడినే నేరస్తునిగా నిలబెట్టే వైద్యుల వైఖరి సరైనదేనా? అమెరికన్ ఆహార మార్గదర్శక కొవ్వుల్ని తగ్గించమని, పిండి పదార్థాలను పెంచమని చెప్పాయి. క్యాలరీల తగ్గింపు గురించి నేరుగా చెప్పుకోకపోయినా కొవ్వులు తింటే క్యాలరీలు పెరుగుతాయని హెచ్చరించాయి. దీని ఫలితంగా 1970ల నాటి నుండి మనం చూస్తే మాంసం, గుడ్లు, జంతు కొవ్వుల వినియోగం పడిపోయి కూరగాయలు, పండ్లు, ధాన్యాల వినియోగం పెరిగిపోవడాన్ని మనం చూసాం. అయినా ఈ మార్గదర్శకాలు చెప్పిన ప్రయోజనాలు రాలేదు. అందువల్ల ఈ మొదటి నిర్ధారణకు మనం రాలేము. మొదటిది సరికాదని తేలాక మనం రాదగిన రెండో నిర్ధారణ ఏమిటంటే, మనం ఎంచుకున్న సూత్రమే తప్పయి ఉండాలి. ఇంతకన్నా మనం అనుకోవడానికి మరో కారణమేమీ మిగలలేదు. శాస్త్రీయ పరిశీలనలన్నీ చెబుతున్నది ఈ సూత్రం తప్పు అనేది. మనం అనేక అధ్యయనాలు గమనించవచ్చు. తక్కువ క్యాలరీల ఆహారం ఇచ్చి చూస్తే 1959లో పరిశీలనలో కేవలం 2% మందికి మాత్రమే బరువు తగ్గి, అంటే 98% వైఫల్యం అన్నమాట. అలాగే 2015లో బ్రిటన్ 1,75,000 మంది స్త్రీల పురుషుల ఊబకాయంపై పరిశీలన చేశాక 0.8% స్త్రీలు, 0.47% పురుషులలో మాత్రమే బరువు తగ్గడం చూశారు. అంటే ఏకంగా 99.2% విఫలమైనట్లే. అలాగే మహిళలపై జరిగిన మరో అధ్యయనం కూడా ఈ సూత్రాన్ని బలపరచలేదు. టీవీ రియాలిటీ షోలో బరువు తగ్గే పోటీలు పెట్టారు.
బరువు తగ్గి ఆ పోటీల్లో నెగ్గిన వాళ్ళు కొద్ది కాలంలోనే తిరిగి బరువు పెరిగి మరోసారి పోటీలో పాల్గొనలేకపోయారు. ఇన్ని వివరాలెందుకు? ఈ పుస్తకం చదువుతున్న మీ వ్యక్తిగత అనుభవం ఏమిటి? క్యాలరీలు తగ్గించి ఎక్కువ వ్యాయామం చేస్తే బరువు తగ్గుతారా? తగ్గలేదన్నదే అందరి అనుభవం. ఇందుకోసం రోజుకు కొన్ని గంటల పాటు, వారంలో 6 రోజుల పాటు వ్యాయామాలు చేయమంటారు ఈ రంగ నిపుణులు. అంటే ఎవరు? డైటీషియన్లు, వ్యక్తిగత శిక్షకులు. అయినా ఫలితాలు లేవు. మరి వేరే మార్గం ఏమిటి? ఉపవాసమేనన్నది దీనికి జవాబు. క్యాలరీల తగ్గింపు సూత్రం ఎందుకు విఫలమవుతోంది? క్యాలరీలను మన మానవ శరీరంలో ఎలా ఉపయోగించుకుంటుంది? మన విషయాలలో సరైన అవగాహన లేని ఫలితంగానే ఈ సూత్రం విఫలమవుతుంది. దీని ప్రకారం సింకులోని నీరు వెళ్ళినట్లు ఒకే కంపార్ట్మెంట్లోకి శక్తి వెళుతుందని ఊహిస్తున్నారు. సింకులోని నీళ్లను అదనపు క్యాలరీలలో నిల్వ ఉంటాయని, వ్యాయామాలు చేస్తే అవి బయటకు పోయి బరువు తగ్గుతారన్నది ఇందులోని భావన డాక్టర్ ఫంగ్ అంటారు. కానీ వాస్తవంలో శరీరం శక్తి నిల్వ చేసే తీరు వేరు. తక్షణ శక్తిగా గ్లూకోజ్ను తీసుకుంటుంది. తాత్కాలిక శక్తి నిల్వలుగా గ్లైకోజన్గా మార్చుకుంటుంది. ఇంకా అదనంగా ఉన్న ఆహారపు శక్తిని కొవ్వులుగా మార్చుకొని నిల్వ చేస్తూ, అంటే నిల్వలు 2 రకాలన్నమాట. ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్తో దీన్ని పోల్చవచ్చు. ఫ్రిడ్జ్కున్న నిల్వ సామర్థ్యం తక్కువ, తక్షణం అవసరానికే దీన్ని వాడుకోగలం. ఇంకా అదనంగా నిల్వ చేసుకోవాలంటే గుమ్మం దొడ్డిలోనో సెల్లార్లోనో ఫ్రీజర్ పెట్టుకున్నట్లుగా పోల్చుకోవచ్చు. లివర్లో కొన్ని గంటల పాటు ఉపయోగపడే గ్లైకోజన్ నిల్వలు ఉంటుంది. అవి పూర్తిగా ఖర్చు అయ్యాక రిజర్వ్గా ఉపయోగపడేలా శరీరం కొవ్వులను నిల్వ ఉంచుకుంటుంది. బయట నుండి మన ఆహారం తీసుకున్నప్పుడు ముందు గ్లైకోజన్ మండించి శక్తిని పొందుతాం. ఫ్రిడ్జ్లో ఉన్న పదార్థాలు వాడుకోకుండా దూరంగా ఉన్న ఫ్రీజర్ దగ్గరకు వెళ్ళం కదా. అలాగే గ్లైకోజన్ ఖర్చు అయ్యే వరకు శరీరం కొవ్వు నిల్వల జోలికి పోదన్నమాట. గ్లూకోజ్ను, కొవ్వులను ఏకకాలంలో వాడదు. మొదటి అయిపోయాకే రెండో శక్తిని వాడుకునేలా మెకానిజం ఉంటుంది. బరువు తగ్గింపులో, పెరగడంలో ఇన్సులిన్దే కీలక పాత్ర. ఇన్సులిన్ నిర్వహించే పాత్ర గురించి ఇంతకు ముందే చెప్పుకున్నాం. దీని స్థాయిలు తగ్గితే ఫ్రీజర్కి వేసిన తాళాలు తెరుచుకున్నట్లే. ఇన్సులిన్ స్థాయిలు తగ్గితే గ్లైకోజన్ పూర్తిగా ఖర్చు కాకుండా శరీరం కొవ్వును ఉపయోగించుకునే వీలు ఏర్పడుతుంది. 1వ రకం మధుమేహంలో ఇన్సులిన్ ఉత్పత్తి లేనందువల్ల శరీరం కొవ్వులను కరిగించుకోవడం మనకు తెలుసు. అలాగే 2వ రకం మధుమేహుల్లో ఇన్సులిన్ స్రవించాల్సిన అవసరం లేకుండా విరామం ఇవ్వగలిగితే అప్పుడు కొవ్వులను కరిగించే ప్రక్రియ మొదలవుతుందన్నమాట. ఉపవాసం వల్ల ఇన్సులిన్ స్థాయిలు పడిపోయి పర్యవసానంగా కొవ్వులు కరగడం మొదలై బరువు తగ్గుతారు. అదే సందర్భంలో పదే పదే తింటున్న, ఇంజెక్షన్ల రూపంలో బయట నుండి ఇన్సులిన్ ఇస్తూనూ ఇన్సులిన్ స్థాయిలు అధికంగా ఎక్కువగా కాలం నిల్వలుంటాయి. దీని ఫలితం ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియ పెరిగి బరువు పెరుగుతారు. ఈ సందర్భంలోనే ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. ముందస్తు మధుమేహంలో మెటబాలిక్ సిండ్రోమ్ లక్షణాలు మొదలవుతాయి. ఇన్సులిన్ నిరోధకత గ్లూకోజ్ను రక్త ప్రవాహం నుండి విడగొట్టి శరీర కణాల్లోకి పంపడం ఇన్సులిన్ నిర్వహించే ప్రధాన విధుల్లో ఒకటని మనకు తెలుసు. అయితే శరీర కణాలు ఇన్సులిన్ నిరోధకత ఉంటే ఇన్సులిన్కు స్పందించడంలోని సున్నితత్వం పోతుంది. అప్పుడు గ్లూకోజ్ను కణాల్లోకి నెట్టడానికి మరింత ఇన్సులిన్ కావాలి వస్తుంది. ఆ ఇన్సులిన్ మరింత గ్లూకోజ్ను కోరుతుంది. గ్లూకోజు పెరిగే కొద్దీ మరింత ఇన్సులిన్కి మరింత గ్లూకోజ్కు మరింత ఇన్సులిన్, ఇలా ఒక విషవలయం లాగా సాగుతుంది. ఈ విషవలయాన్ని ఛేదించే నిరోధకతను తగ్గించాలంటే ఇన్సులిన్ స్థాయిలు అమాంతంగా తగ్గించి వేయాలి. అది ఉపవాసంతోనే సాధ్యం. ఇన్సులిన్ స్థాయిలు అధికంగా ఉన్నంత కాలం కొవ్వులను కరిగించే ప్రక్రియ మొదలు కాదు. గ్లూకోజ్ను మండించాలా, కొవ్వులను మండించాలా అనేది నిర్ణయించడం ఇన్సులిన్దే కీలక పాత్ర. అధిక ఇన్సులిన్ స్థాయి ప్లస్ తగ్గిన క్యాలరీలు ఈక్వల్ టు నిదానించిన జీవన చర్యలు. బరువు తగ్గడం గురించి మనం చర్చలో మళ్ళీ వద్దాం. బరువు తగ్గాలంటే కొవ్వులు కరగాలి. కొవ్వులు కరగాలంటే 2 పనులు జరగాలి. మొదటిది గ్లైకోజన్ నిల్వలు కరగాలి. 2 కొవ్వులు కరిగించేందుకు అవకాశం ఇచ్చేంత తక్కువ ఇన్సులిన్ పడిపోవాలి. అయితే ఇవి 2 అంత సులువు కాదు. గ్లైకోజన్ నిల్వలు కరిగే కొద్దీ ఆకలి వేస్తుంది, తినాలనిపిస్తుంది. తింటే మళ్ళీ ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. తగినంత తినకపోతే ఇన్సులిన్ ఉన్నప్పటికీ కొవ్వు కరగడం మొదలు కాదు. అప్పుడు శరీరం తన జీవక్రియలను నెమ్మదింపజేస్తుంది. జీవక్రియలు నిదానించినందువలన క్యాలరీల ఖర్చు తగ్గుతుంది. అందువల్ల తక్కువ తిన్నప్పటికీ బరువు తగ్గరు.
శరీరంలో కోల్పోయిన బరువును తిరిగి పొందడానికి తగిన యంత్రాంగం ఉంది. అందువల్ల బరువు తగ్గాక ఆకలి పెరగడం, ఒకవైపు మెటబాలిజం రేటు తగ్గడం, మరోవైపు పనిచేసి ఫలితంగా బరువు పెరుగుతారు. దీన్ని అర్థం చేసుకోవడానికి డాక్టర్ ఫంగ్ ఇలా లెక్కలు చెప్పారు. రోజువారీగా మనం 2000 క్యాలరీల ఆహారం తీసుకుంటే బరువు స్థిరంగా ఉందనుకుందాం. శరీరంలో 100 పౌండ్లు అంటే 45 కేజీలు కొవ్వు ఉందనుకుంటే పౌండ్ కొవ్వులో 3500 క్యాలరీల శక్తి ఉంటుంది. మొత్తంగా అప్పుడు 100 పౌండ్లలో 3,50,000 క్యాలరీల కొవ్వు నిల్వున్నట్లే లెక్క. బరువు తగ్గాననుకుని 1200 క్యాలరీల ఆహారాన్ని తీసుకుంటే మొదట్లో క్యాలరీలు తగ్గిన మేర కొవ్వు కరుగుతుంది. నీ శరీరంలో అప్పటికే ఇన్సులిన్ నిరోధకత ఉంటుంది కనుక అధికంగా ఉండే ఇన్సులిన్ కొవ్వు కరగకుండా అడ్డుపడుతుంది. అందువల్ల శక్తి అందక జీవక్రియ మందగిస్తాయి. 1200 కెలోరీలలో శరీరం సరిపెట్టుకుంటుంది. శరీరంలో కొవ్వు నిల్వలు దండిగా ఉన్నప్పటికీ ఇన్సులిన్ అధికంగా ఉన్నంతకాలం ఆ కొవ్వు నిల్వలకు తాళం వేసే ఉంటుంది. అందువల్ల కేలరీల తగ్గింపు వల్ల కొవ్వు నిల్వలు కరిగించలేము. ఇన్సులిన్ తగ్గితేనో కొవ్వులు కరిగించేందుకు మార్గం ఏర్పడుతుంది. కెలోరీలు తగ్గించి తీసుకున్నప్పటికీ బరువు తగ్గకపోవడం వెనుక ఉన్న రహస్యం ఇదే. పరిష్కారం ఉపవాసమే. మన ఆహారం తీసుకున్నప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యి కొవ్వులను కరిగించే ప్రక్రియను అడ్డుకుంటుంది. శరీరంలో నిల్వ ఉన్న గ్లైకోజన్ నిల్వలు ఖర్చు చేయడానికి బదులు తిన్న ఆహారం ద్వారా గ్లూకోజ్ను తీసుకుంటుంది. ఏ ఆహారం తీసుకున్నా ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. అందులో పాలిష్ చేసిన పిండి పదార్థాలు, చక్కెరలు మరీ ఎక్కువగా ప్రేరేపిస్తాయి. అందువల్ల ఈ రెండింటినీ తీసుకోకుండా పక్కన పెట్టడం అనేది ఇన్సులిన్ నిరోధకతగాను తగ్గించడానికి, బరువు తగ్గడానికి తొలి ప్రాథమిక షరతు. ఇంతవరకే కూడా కొందరికి చాలదు. అన్ని ఆహారాల ఇన్సులిన్ ఎంతో కొంత ప్రేరేపిస్తాయి కనుక పూర్తి ఆహారాన్ని పక్కన పెట్టడం అత్యుత్తమ చర్య అవుతుంది. అంటే ఉపవాసించడమే. తక్కువ పిండి పదార్థాల ఆహారాలు ఉపవాసాల మధ్య. పాలిష్ చేసిన ఆహారాలను మానేస్తే ఇన్సులిన్ బాగా తగ్గిపోతుంది. అప్పుడు ఇక ఉపవాసం ఎందుకు? ఎందుకంటే ఉపవాసం వల్ల ఇన్సులిన్తో పూర్తిగా అవసరం లేకుండా పోయి మరింత శక్తివంతంగా ఫలితాన్ని ఇస్తుంది. అందుకే రెండింటినీ జోడిస్తాం. సాధారణ ఆహారంలో 55% పిండి పదార్థాలు ఉండే బదులు LCHFలో వీటిని బాగా తగ్గిస్తాం. క్యాలరీలు అంతా తీసుకున్నా ఇలా తింటే రెండో రకం మధుమేహంలో రక్తపు చక్కెరలు బాగా తగ్గిపోతుంది. ఆహార నిపుణులు చెప్పినట్లు తగ్గాల్సింది క్యాలరీలు కాదు, మారాల్సింది ఆహార స్వభావం. ఉపవాసం కలిగించే ప్రయోజనంలో 71% ఫలితాన్ని తక్కువ పిండి పదార్థాల ఆహారం ఇస్తుంది. అయితే డాక్టర్ ఫంగ్ తన అనుభవంగా చెప్పింది ఏమంటే చాలామంది రోగుల్లో ఇది ఒక్కటే చాలదు, ఉపవాసాన్ని కూడా జోడిస్తే రక్తపు చక్కెరలు తగ్గిపోతాయి. ఊబకాయం, మధుమేహం రెండూ తగ్గడంలో ఇన్సులిన్దే కీలక పాత్ర. LCHF ఆహార ఇన్సులిన్ను 50% తగ్గిస్తే మిగిలిన 50%ని నియంత్రించేది ఉపవాసమే. మరింత శక్తివంతంగా పనిచేయడానికి ఆహారానికి ఉపవాసాన్ని జోడిస్తాం. ఇన్సులిన్ స్థాయిలు తగ్గించడానికి అత్యంత శక్తివంతమైన, ప్రభావవంతమైన సాధనం ఉపవాసమే. ఇది సులువైనది డాక్టర్ ఫంగ్ చెప్పారు. అయితే మీకు సులువైనదే కావాలా, పనిచేసేది కావాలా అన్న ప్రశ్న మనల్నే వేస్తారు డాక్టర్ ఫంగ్. క్యాలరీలలో తగ్గింపు ఇన్సులిన్ తగ్గించలేరు. ఉపవాసానికి ఆ శక్తి ఉంది. ఆహారంలో తగ్గిన క్యాలరీల మేరకే ఉపవాసం ఉపయోగపడుతుందని కొంతమంది వాదిస్తారు. ఇది నిజమైతే క్యాలరీల తగ్గింపు సాధించలేని ఫలితాలను ఉపవాసం ఎలా సాధిస్తుంది? తక్కువ క్యాలరీలే తక్కువ తీసుకున్న క్రమం తప్పకుండా తింటే ఉపవాసం వల్ల కలిగే లాభదాయకమైన హార్మోన్ల మార్పులు పొందలేం. క్యాలరీలలో తగ్గింపులో జీవక్రియ రేటు నెమ్మదిస్తుంది. కాగా ఉపవాసంలో ఇంకా వేగవంతమవుతుంది కూడా. అడ్రినల్ గ్రోత్ హార్మోన్లు ఉపవాసంలో విడుదలయ్యి శక్తి స్థాయిలను, కండరాలను రక్షిస్తాయి. గ్లూకోజ్ బదులు కొవ్వులను కరిగించేందుకు పూనుకోవడం వల్ల రక్తపు గ్లూకోజు, ఇన్సులిన్ స్థాయిలు తగ్గుతాయి. చాలా కాలం ఉన్న ఇన్సులిన్ నిరోధకతను పరిష్కరించేందుకు ఈ క్రమం మొదలవుతుంది. ఇటీవలే 107 మంది మహిళలపై ఈ అధ్యయనం జరిగింది. ఒక గ్రూపులో రోజుకు 2000 క్యాలరీలకు బదులు 1500 క్యాలరీల ఆహారం ఇచ్చారు. రెండో గ్రూపులకు 5 రోజుల పాటు 2000 క్యాలరీలు ఇచ్చి మిగిలిన 2 రోజుల ఉపవాసంలో 500 క్యాలరీలు ఇచ్చారు.
కెలోరీల రీత్యా లెక్కిస్తే వారంలో ఇద్దరికీ ఇచ్చిన ఆహారం సమానమే. ఈ ఇరు గ్రూపులకు ఇచ్చిన ఆహారం కూడా 30% కొవ్వులతో కూడింది. 6 నెలల తర్వాత చూస్తే రెండు గ్రూపుల్లోనూ ఒకే రకమైన కొవ్వు తగ్గుదల ఉండింది. అయితే 5.2 గ్రూపుకి ఇన్సులిన్ నిరోధకత బాగా తగ్గిపోయాయి. కేవలం కేలరీలు తగ్గించిన గ్రూపు ఈ ప్రయోజనాన్ని పొందలేకపోయింది. డైట్ విధానాల్లో ఎక్కువ భాగాన్ని ఇన్సులిన్ నిరోధకత తగ్గించగల శక్తి లేదు. దీనికి భిన్నంగా ఉపవాసం ఇన్సులిన్ స్థాయిలు తగ్గించడం ద్వారా అధిక ఇన్సులిన్ చక్కెరల వలయాన్ని బద్దలు కొట్టి ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది. డాక్టర్ ఫంగ్ ఒక ఉదాహరణ ద్వారా దీన్ని పోల్చుతాడు. ఒక చీకటి గది నుండి వెలుగులోకి వచ్చిన వ్యక్తికి వెంటనే కళ్ళు కనపడవు. కాసేపు సర్దుబాటు అయితే గాని చూడలేడు. బరువు తగ్గడానికి దీన్ని అన్వయిస్తే ఒక రకమైన క్యాలరీల తగ్గింపు ఆహారానికి శరీరం అలవాటు పడిపోతుంది. అదే ఉపవాసం ద్వారా అసలు ఇవ్వకుండా ఆపడం, కొంత సమయమే తినడం ద్వారా శరీరాన్ని ఎగుడు దిగుళ్లకు గురి చేసినప్పుడు ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతున్నాయన్నమాట. సమతుల్య స్థితి అనే జీవశాస్త్ర సూత్రాన్ని ఆహార విధానాల్లో ఇముడ్చుకోలేకపోయిన ఫలితంగానే ఆ డైట్లు విఫలమయ్యాయంటారు డాక్టర్ ఫంగ్. స్థిరంగా ఒకే పద్ధతి కాకుండా అడపాదడపా మార్చే పద్ధతి ఫలితాలు సాధిస్తుంది. తేడా అల్లా అక్కడే. కొన్ని ఆహారాలను ఎప్పుడు నిరోధించాలి, దానికి అన్ని ఆహారాలను కొంతకాలం నిరోధించడానికి మధ్య ఉన్న తేడా ఇది. గెలుపుకు ఓటమికి మధ్య ఉన్న తేడా ఇదే. బెరియాట్రిక్ శస్త్రచికిత్స సమస్యలు. బెరియాట్రిక్ శస్త్రచికిత్సల్లో పేగుల్లో కొంత భాగాలని తొలగిస్తారు, లేదా కొంత భాగం పేగులను మడతపెట్టి స్టాప్లర్తో పిన్ను వేసినట్లో రబ్బరుతో వేసినట్లు చేస్తారు. దాంతో కొంత భాగం పేగుల్లో పనిని తప్పిస్తారు. దీనివల్ల మధుమేహం 2 నుండి బయటపడడం, బీపీ, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడం ఎక్కువ మందిలో జరిగాయి. కొన్ని హార్మోన్ల ఉత్పత్తి నిలిచిపోవడం వల్ల ఈ ప్రయోజనం కలుగుతుందేమోనని ఊహించారు. అయితే ఈ ఊహ సరికాదని తేలింది. పొట్టలోని కొవ్వులు తొలగించడం వల్ల అందంలో మార్పు వస్తుంది కానీ జీవక్రియ సంబంధం ఏ మార్పు రాకపోవడం గమనించారు. 10 కేజీల కొవ్వు తొలగించి సందర్భంలో కూడా రక్తపు చక్కెరలు తగ్గలేదు. కొవ్వులను మండించినప్పుడు ఏం జరుగుతుంది? కీటోన్లు మరియు కీటో ఆసిడోసిస్. కీటోజెనిక్ డైట్ అనే పేరు అందరూ ఎరిగింది. ఆరోగ్య సమస్యలకు ప్రత్యేకించి ఊబకాయం పరిష్కారానికి తోడ్పడేదిగా ఆహారం ప్రాచుర్యం పొందింది. ఈ కీటోజెనిక్ ఆహారము, ఉపవాసము రెండూ కలిగించే ప్రయోజనాలు ఒకటిగా ఉన్నాయి. కీటోన్ బాడీస్ అన్న పేరు నుండి కీటోజెనిక్ డైట్ అన్న పేరు వచ్చింది. కీటోన్లంటే శరీరం కొవ్వులను మండించే క్రమంలో ఏర్పడే పదార్థాలు. గ్లూకోజు అందుబాటులో లేనప్పుడు మెదడుకు శక్తినిచ్చే కీటోన్లు. కీటోజెనిక్ ఆహారం వల్ల శరీరం గ్లూకోజుకు బదులు కొవ్వుల ద్వారా శక్తిని పొందుతుంది. అయితే ఉపవాసంలో కూడా కొవ్వుల నుండి శక్తిని పొందాల్సి వస్తుంది కనుక అక్కడ కూడా కీటోన్లు ఉత్పత్తి అవుతాయి. మన శరీరంలో కొవ్వులు అత్యధికంగా నిల్వ ఉండేది ట్రైగ్లిజరాయిడ్ల రూపంలోనే. ఇవి రూపొందేది గ్లిజరాల్తోనూ 3 రకాల కొవ్వు ఆమ్లాలతోనే. కొవ్వులు కరిగేటప్పుడు ట్రైగ్లిజరాయిడ్లు విడిపోయి గ్లిజరాల్ బ్లాక్ బోన్గా 3 రకాల కొవ్వు ఆమ్లాలు ఏర్పడతాయి. శరీరంలోని కాలేయం, మూత్రపిండాలు, గుండె, కండరాలు వంటి ప్రధాన అవయవాల్ని కొవ్వు ఆమ్లాల నుండి నేరుగా శక్తిని తీసుకుంటాయి. అదే సందర్భంలో కొన్ని భాగాలు, కిడ్నీలోని అంతర్భాగాలు, ఎర్ర రక్త కణాలు వంటివి కొవ్వులను నేరుగా కరిగించుకోలేవు. వీటికి శక్తిని ఇవ్వడానికి కాలేయం పూనుకుంటుంది. గ్లిజరాల్కు బ్యాక్బోన్గా ఉపయోగించుకొని కొత్త గ్లూకోజ్ కాలేయం తయారు చేస్తుంది. ఇంకో ప్రధాన అంశం మెదడు కొవ్వు ఆమ్లాల నుండి శక్తిని పొందలేదు. ఆ కొరతను కీటోన్లు పూరిస్తాయి. మెదడు అవసరాలలో 75% ఇవి తీరుస్తాయి. సారాంశం చెప్పుకుంటే ట్రైగ్లిజరాయిడ్లు కొవ్వు ఆమ్లాల రూపంలో, కీటోన్ల రూపంలో, గ్లూకోజ్ రూపంలో శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. దీంతో కొవ్వులు కరిగే క్రమంలో శరీర అవసరాలను తీరుతాయన్నది స్పష్టం. మధుమేహం 1 ఉన్న రోగుల విషయంలో పరిణామాలు వేరుగా ఉంటాయి. సాధారణంగా జరిగే కీటోసిస్కి బదులుగా వీరిలో డయాబెటిక్ కీటో ఆసిడోసిస్ అనే ప్రక్రియ చోటు చేసుకుంటుంది. రక్తపు చక్కెరల స్థాయిలు ఎక్కువ ఉన్నప్పటికీ వాటి నుండి శక్తిని శరీరానికి అందించేందుకు ఇన్సులిన్ వీరిలో ఉండదు. కీటో ఆసిడోసిస్
ద్వారా కీటోన్లు మాత్రం తయారవుతాయి. మధుమేహం 1 ఉన్నవారిలో మెదడు కీటోన్లపై ఆధారపడదు. రక్తంలో సమృద్ధిగా ఉన్న చక్కెరలను ఉపయోగించుకుంటుంది. అందువల్ల ఈ రోగుల్లో కీటోన్ బాడీలు పేరుకుపోతాయి. ఇది ప్రమాదకర పరిస్థితి. మరణానికి కూడా దారి తీయవచ్చు. మధుమేహం 1 లేని వారు భయపడనక్కర్లేదు. వీరిలో మెదడు కీటోన్ బాడీలను శక్తి కోసం వినియోగించడం వల్ల అవి పోగుపడి ప్రమాదం కలిగించే పరిస్థితి రాదు. బెరియాట్రిక్ సర్జరీ వల్ల కూడా ఉపవాసంలో పొందే ప్రయోజనాలే వస్తాయి. తీసుకునే క్యాలరీలపై ఆంక్షలు పెట్టడం ద్వారా బెరియాట్రిక్ సర్జరీ కూడా శస్త్రచికిత్స రూపంలో ఉపవాసమేనంటాడు డాక్టర్ ఫంగ్. అయితే సర్జరీ ద్వారా కన్నా ఉపవాసంలోనే మెరుగైన ఫలితాలు ఎలా పొందుతామో వివరించాడు డాక్టర్ ఫంగ్. అంత ఖర్చు పెట్టి శరీరాన్ని శ్రమ పెట్టి ఇబ్బంది పడడం కంటే ఉపవాసం ఎంతో మేలంటాడు. కార్టిసోల్పై ఉపవాస ప్రభావం. కార్టిసోల్ అనేది మనం తీవ్రమైన మానసిక లేదా శారీరక ఒత్తిడికి గురి అయినప్పుడు విడుదలయ్యే హార్మోన్. అనుకోకుండా అవాంతరాలు ఎదురైనప్పుడు తిరిగి పోరాడడమో లేదా రక్షించుకోవడానికి పారిపోవాల్సిన సందర్భాలలో ఇది విడుదలవుతుంది. కార్టిసోల్ కూడా ఊబకాయానికి దారితీసే ప్రధాన కారణాల్లో ఒకటి. ప్రెడ్నిసోన్ అనే మందు రూపంలో కార్టిసోల్ హార్మోన్ను తీసుకున్నప్పుడు ప్రత్యేకించి మొండెము బరువు పెరుగుతుంది. ఉపవాసం కూడా ఒత్తిడికి గురిచేసేది కనుక అది కూడా కార్టిసోల్ స్థాయిలను పెంచుతుందని కొందరు భావిస్తారు. అయితే డాక్టర్ ఫంగ్ చెప్పేదేమంటే ఉపవాసం చేసిన వాళ్ళపై చేసిన అధ్యయనాల్లో అలాంటిదేమీ కనపడలేదంటారు. వ్యక్తికి మధ్య తేడాలుంటాయి కనుక ఎవరికైనా ఉపవాసంలో కార్టిసోల్ పెరిగే ఆహారం మార్చి సూచించవచ్చునంటారు. బరువు తగ్గడం కోసం చేసే ఉపవాసాల్లో గమనించాల్సిన విషయాలు. బరువు ఎంత తగ్గుతారన్నది మనిషికి మధ్య చాలా వ్యత్యాసం రావచ్చు. ఊబకాయం ఎంతకాలం నుండి ఉందన్నది దాన్ని బట్టి బరువు తగ్గడానికి ఎంతకాలం పడుతున్నది ఆధారపడుతుంది. అలాగే ఇన్సులిన్ వంటి మందులు వాడిన వాళ్ళకు కూడా బరువు తగ్గడం కష్టం కావచ్చు. గమనించుకుంటూ ఓపికతో చేయాల్సిందే. ఉపవాసం మధ్యలో తిన్నప్పుడు బరువు పెరిగినట్లు కూడా అనిపించవచ్చు. ఉపవాసం ఏకబిగిన ఎక్కువ కాలం చేసే కంటే మార్చుతూ పోతూ ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. 24 గంటలు, 36 గంటలు, ఏకబిగిన వారం రోజులు మీ ఇష్టం, ఎలా అయినా చేయవచ్చు. ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా మార్చుతూ పోవడం అన్నది ముఖ్యం. బరువు తగ్గడం తర్వాత జరగాలని ఆతృత పడవద్దు. మొదట్లో రోజుకు 1 లేదా 2 పౌండ్లు అంటే ½ kg తగ్గవచ్చు. మొదట్లో కోల్పోయేది శరీరంలో నిల్వ ఉండే నీరు కనుక ఎక్కువ తగ్గుతారు. కొవ్వులు కరిగేటప్పుడు రోజుకు ½ పౌండు అంటే ½ kg తగ్గుతారు. కంగారు పడకుండా ఉపవాసం చేయడం వల్ల ఫలితాలు సునాయాసంగా పొందుతారు. చర్మంతో ఉన్న చికెన్ను, పచ్చసొనతో ఉన్న కోడిగుడ్డును, వెన్న తీయని పాల ఉత్పత్తులను వాడుకోవడం మంచిది. అధ్యాయం 6 మధుమేహం 2 కోసం ఉపవాసం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO 2016లో ప్రపంచ మధుమేహంపై మొదటిసారి నివేదికను విడుదల చేసింది. ఇది ముంచుకొస్తున్న ఉపద్రవంలాగా మధుమేహం విస్తరించడాన్ని వెల్లడి చేసింది. 1980 నాటికి పోలిస్తే మధుమేహులలో సంఖ్య 4 రెట్లు పెరిగింది. అతి పురాతనమైన ఈ జబ్బు 21వ శతాబ్దపు ప్లేగు వ్యాధిలాగా ఎలా రూపొందింది? డయాబెటిస్ మిల్లిటస్ పిలిచే ఈ జబ్బును వేల సంవత్సరాల క్రితమే గుర్తించారు. క్రీస్తుపూర్వం 1550 సంవత్సరంలో ఈజిప్ట్ వైద్య గ్రంథం ఈ జబ్బును అతిమూత్ర వ్యాధి అని వర్ణించింది. హిందూ పురాతన వైద్యులు దీన్ని మధుమేహం అని పిలిచారు. అంటే తీయటి తేనెలాంటి మూత్రమని అర్థం. ఈ జబ్బు వచ్చిన వాళ్ళల్లో చనిపోతున్న వాళ్ళను రక్షించే మార్గం లేకపోయింది. ఈ రోగులు మూత్రం పోసిన చోట చీమలు చేరడంతో అందులో తీపిని గుర్తించారు. క్రీస్తుపూర్వం 250 సంవత్సరంలో గ్రీకు వైద్యుడు అపోలోనియస్ ఈ జబ్బుకు డయాబెటిస్ అనే పేరు పెట్టారు. అంటే అర్థం అతిగా మూత్రం విసర్జించడం. గడిచిన వేల సంవత్సరాల్లో వైద్యపరంగా, సాంకేతికపరంగా, పోషకాహార విజ్ఞానపరంగా ఎంతో పురోగతి సాధించినప్పటికీ ఈ పురాతన జబ్బును మన ఆరోగ్య వ్యవస్థకు సవాలు ఎలా నిలవగలిగింది? మధుమేహం 2 రకాలు. 1వ రకం, 2వ రకం అనే కోణాలలో ఈ రెండు పరస్పరం వ్యతిరేకమైనవి. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ దెబ్బతిన్నందువలన వస్తున్న సమస్య 1వ రకం ఉంది.
ఇప్పటికీ తెలియని, గుర్తించలేని ఏవో కారణాల వల్ల శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ క్లోమంలోని ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే కణాలను దెబ్బతీయడమే ఇందులోని సమస్య. అందువల్ల శరీరానికి తీవ్రమైన ఇన్సులిన్ కొరత ఏర్పడుతుంది. మరోవైపు రెండవ రకం మధుమేహం ఆహార సంబంధమైన జీవనశైలి వ్యాధి, రక్తంలో చక్కెరలు ఎక్కువగా ఉండడం వల్ల అధికంగా ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వడం, దానివల్ల ఇన్సులిన్ నిరోధకతకు దారి తీయడం జరుగుతుంది. ఒక గదిలోని కొత్తగా ప్రవేశించినప్పుడు ఆ గదిలోని వాసనలు కొత్తగా భావిస్తాం. ఎక్కువసేపు అక్కడే ఉంటే ఆ వాసనలు అలవాటు పడతాం. అలాగే శరీరం కూడా ఇన్సులిన్కి మొదట సూక్ష్మంగా, సున్నితంగా స్పందిస్తుంది. కాలక్రమంగా ఎక్కువ ఇన్సులిన్ స్థాయిలు ఉండడం వల్ల శరీర కణాలు దాని పట్ల నిరోధకతను పెంచుకుంటాయి. ఊబకాయానికి మధుమేహానికి దగ్గర సంబంధం ఉంది. బరువు తగ్గి ఈ తరహా మధుమేహం తగ్గించుకోవచ్చు. ఒకటో రకం మధుమేహం ఇన్సులిన్ కొరత వల్ల ఇన్సులిన్ సూదుల ద్వారా ప్రాణాలు రక్షిస్తారు. కానీ రెండవ రకం అలా కాదు. ఇక్కడ ఇన్సులిన్ బాగానే ఉత్పత్తి అవుతుంది. వీరికి ఇన్సులిన్ ఇవ్వడం వల్ల ప్రయోజనం రాలేదు. ఇది ఆహార సంబంధమైన సమస్య కనుక ఆహార మార్పే జబ్బుకు పరిష్కరిస్తుంది. ఇది ఎప్పుడు దశాబ్దాల క్రితమే గుర్తించినప్పటికీ ఆ అనుభవాలు సమాజం మరిచిపోయింది. తొలి రోజుల్లో మధుమేహ వైద్యం 1850 వరకు 2 రకాల మధుమేహానికి వైద్యం లేదు. 1921లో ఇన్సులిన్ కనిపెట్టే వరకు ఒకటో రకం మధుమేహం వస్తే చావు తప్ప పరిష్కారం లేకపోయింది. మధుమేహం 2 ఆ రోజుల్లో గుర్తించడమే 50 సంవత్సరాల వయసులో జరిగేది. జీవన ప్రమాణం, ఆహార లభ్యత రెండూ తక్కువగానే ఉండేవి. ఆ కాలానికి మధుమేహం వచ్చిందంటే దురదృష్టవంతులుగా భావించేవాళ్ళు. ఆధునిక డయాబెటిటాలజీకి ఆద్యుడైన అపోలినైన్ బోకార్డాట్ మధుమేహ చికిత్సకు ఒక ఆహార విధానం ఉపయోగపడుతుందని గుర్తించారు. ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధం సందర్భంగా ఆకలితో వచ్చినప్పుడు మూత్రం తక్కువగా వచ్చినట్లు గుర్తించారు. చక్కెరలు, ధాన్యపు పిండి వంటివి లేని ఆహారాన్ని ఎంచుకుని డయాబెటిస్ మిల్లిటస్ అనే గ్రంథం రాశాడు. ఆయన ఎంచుకున్న ఆహార పద్ధతి ప్రస్తుతం గుర్తించిన LCHF ఆహారంతో పోలినది. తర్వాత చెప్పదగినవాడు ఎలియట్ జోస్లిన్. ఆయన కూడా ఆహార చికిత్సనే ప్రతిపాదించారు. క్లోమగ్రంథి ఎక్కువగా ఒత్తిడికి గురి అయినందువలన అధిక ఆహారం కలిగించే ఒత్తిడికి తట్టుకోలేకపోతున్నట్లు ఆయన భావించాడు. ప్రస్తుతం క్లోమగ్రంథి వట్టిపోయినట్లుగా గుర్తించడానికి దీనికి పోలిక ఉంది. మితాహారం వల్ల క్లోమగ్రంథి కోలుకుంటుందని, సరితూగుతుందని ఆయన భావించాడు. క్లోమగ్రంథి పనిచేసినంతకాలం రోగి బ్రతికేవాడు. 1921లో ఇన్సులిన్ కనిపెట్టే వరకు అలెన్ ప్రతిపాదించిన పస్తులుండే చికిత్స ఉత్తమమైనదిగా భావించేవాళ్ళు. కేవలం రోజుకు 10 గ్రాముల పిండి పదార్థాలకు పరిమితమై 800 క్యాలరీల ఆహారం మాత్రమే ఇచ్చేవారు. ఆసుపత్రిలో వైద్య పర్యవేక్షణలో ఉంచడానికి ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు 2 గంటలకు ఒకసారి విస్కీని, కాఫీని ఇచ్చేవాళ్ళు. ఇంకే ఆహారాన్ని ఇచ్చేవాళ్ళు కాదు. మూత్రంలో తీపి లేకుండా పోయే వరకు ఇలా చేసేవాళ్ళు. తర్వాత క్రమంగా కొద్ది పిండి పదార్థాలు, అధిక మాంసకృతులు ఇచ్చేవాళ్ళు. మూత్రంలో చక్కెర లేకపోయిందో లేదో చూసేవాళ్ళు. ఈ తక్కువ ఆహారం వల్ల రోగులు కేవలం 65 పౌండ్లు మాత్రమే బరువు ఉండేవాళ్ళు. అంటే 30 కేజీలు మాత్రమే ఉంటారు. ఈ ఆహార పద్ధతి వల్ల రోగుల పరిస్థితి మెరుగైంది. అతిదాహం, అతిమూత్ర పరిష్కారం అయ్యేవి. మూత్రంలో చక్కెరలు బాగా తగ్గిపోయాయి. అలెన్ తన పరిశోధనలు వైద్య పత్రికల్లో రిపోర్ట్ చేశారు. మొదట 44 మందికి, తర్వాత 96 మందికి చికిత్స చేశారు. సహజంగా 69 రోజులు ఆసుపత్రిలో ఉంచుకునేవాడు. ఇతర వైద్యులు తమ చికిత్సకు లొంగని కేసుల్ని అలెన్ వద్దకు పంపేవారు. ఆసుపత్రి నుండి బయటకు వచ్చాక రోగులు ఇదే ఆహారాన్ని కొనసాగించారా లేదా అన్న విషయం పట్ల స్పష్టత లేదు. 76 మంది రోగుల చికిత్స వివరాలను అలెన్ తన పుస్తకంలో వివరించాడు. అలెన్ వద్ద వైద్యం పొందిన వాళ్ళు రెండవ రకం మధుమేహంలో ఒకటో రకం వాళ్ళు అన్నది విడగొట్టగలిగే స్పష్టత ఆనాటికి లేదు. దీని కారణంగా వైద్యంలో ఇబ్బంది పడేవాళ్ళు. ఒకటో రకం మధుమేహంలో అధికులు బక్కచిక్కిపోయి పిల్లలు గాను, రెండవ రకంగాను వాళ్ళు ఊబకాయలైన పెద్దలుగాను ఉండేవాళ్ళు. అసలే బక్కచిక్కిన పిల్లలు ఈ పరిమిత ఆహారంతో మరింత ఇబ్బంది పడేవాళ్ళు, చనిపోయేవాళ్ళు కూడా. అలెన్ జోస్లిన్ గుర్తించిన దీన్ని అన్నపాన రాహిత్యపు అలసట అని పిలిచారు. అలెన్ జోస్లిన్ పిల్లలు ప్రాణాలు నిలపడానికి పెనుగులాడారు. మధుమేహం వల్ల చనిపోతున్నది, పోషకాహారం లేక ఆకలితో చనిపోతున్నది కూడా స్పష్టత లేకుండుంది. ఏదైనా అలెన్ రూపొందించిన ఆహార పద్ధతి వందల వేల మంది రోగులకు ఉపయోగపడింది. మధుమేహం వైపుగా ప్రత్యేకత సాధించిన జోస్లిన్ అమెరికాలో బోస్టన్ నగరంలో డయాబెటిస్ కేంద్రాన్ని నెలకొల్పారు. ఆయన రాసిన ది ట్రీట్మెంట్ ఆఫ్ డయాబెటిస్ మిల్లిటస్ గ్రంథం ఇప్పటికీ పునర్ముద్రిత
అలెన్ రూపొందించింది ఆహార విధానాన్ని జోస్లిన్ మెరుగుపరిచి ఉపయోగపెట్టారు. 1921లో బాంటింగ్, జాన్ మోక్లెడ్ కలిసి ఇన్సులిన్ కనుగొనడంతో మధుమేహానికి అంతిమ పరిష్కారం దొరికినట్లు భావించారు. అయితే కథ అంతటితో ముగింపుకు రాలేదని మనకు తెలుసు. 1వ రకం మధుమేహాలకు ఇన్సులిన్ రావడం పరిష్కారం దొరికింది. అయితే 2వ రకం వాళ్లకు దీని జరిగే మేలు తక్కువ. అయితే ఆనాటికి ఊబకాయం, మధుమేహం వచ్చిన వారికి సంఖ్య తక్కువే. అయితే 1970ల తర్వాత ఈ రెండు సమస్యలు వేగంగా విస్తరించాయి. గత 30 సంవత్సరాల్లో ఆడ, మగ అన్ని వయసుల వాళ్లలో ఈ సమస్య విస్తరించింది. ఒకప్పుడు 1వ రకం బాల మధుమేహాలతో నిండిన ఆస్పత్రులు ఇప్పుడు 2వ రకం మధుమేహాలతో కిక్కిరిసిపోతున్నాయి. 2012లో అమెరికాలో తీసిన లెక్కల ప్రకారం మధుమేహం జాబితాలో జనాభాలోని 14.3% పెద్దలుండగా ముందస్తు మధుమేహంలో 38%కి చేరారు. అంటే మొత్తం కలిసి 52.3%కి పెరిగి మధుమేహం లేని వారి కన్నా ఉన్నవాళ్లే ఎక్కువయ్యారు. 2016 నాటికి ఈ సమస్య శాతాలు ఇంకా పెరిగాయి. ప్రపంచంలోనే అతిమూలక ఇది విస్తరించింది. అధిక బరువు, మధుమేహం రెండూ కలగలిసి ప్రజలను వేధిస్తున్నాయి. ఎందువల్ల మధుమేహం రెండును విస్తరించకుండా చేయడంలో ఎందుకు శక్తిహీనులవుతున్నాము? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాము. ఈ వీడియోస్ ఏంటి అంటే, ఇది ఉపవాసం బుక్. ఈ బుక్ వలన డయాబెటీస్ కానీ అన్నిటినీ రివర్స్ చేసుకోవచ్చు. ప్రతి ఆడియోని